అంటే దీన్ని అమలు చేయాలని అనడానికి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఉంది. దాన్ని గవర్నర్ ఆర్డినెన్స్ను రాజ్యసభలో లోక్సభలో పాస్ చేయించి రాష్ట్రపతి ద్వారా ఆ బిల్లు పాస్ చేయించి దాన్ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ రోజు డైవర్ట్ చేసి దాన్ని ఒక జీవో కింద తీసుకొచ్చి హైకోర్టులో కొట్టివేయడం జరిగింది. అంటే ఈరోజు బీసీల విషయం పైన కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళు కావచ్చు, కానీ మనం బీసీలుగానే బీసీ ప్రతినిధులుగానే మనం మాట్లాడుతున్న బాధ్యత మన పైన ఉంటుంది. మన బీసీ నాయకులుగానే మనం కొనితగిన బాధ్యత మన పైన ఉంటుంది. ఈరోజు బీజేపీ పార్టీ చూడండి, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడానికి వారం రోజుల్లోనే పార్లమెంట్లో చట్టాన్ని పాస్ చేసి కాన్స్టిట్యూషన్లో ఈరోజు 9th షెడ్యూల్లో పెట్టి కాన్స్టిట్యూషన్ మార్చి రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు 15% ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో కూడా 10% వెనుకబడిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఏ సమాచారం ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు సేకరించిన అనేది 50% టారిఫ్ అనేది ఈబీసీ రిజర్వేషన్ వేయడానికి వాళ్ళకి అడ్డం రాలే, కానీ ఇవాళ బీసీలకు రిజర్వేషన్ వేయడానికి 50% టారిఫ్ అని అడ్డం వస్తుందని